మహబూబ్నగర్ జిల్లా పాలమూరు ఐకాన్ పిల్లల మరి ప్రాంతం కొత్త శోభ సంతరించుకుంది. మిస్ వరల్డ్ పోటీదారులకు వెల్కమ్ చెప్పేందుకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అందగత్తెల రాకతో పిల్లల మరికి ప్రపంచ స్థాయి గుర్తింపు రానుంది. 22 దేశాల అందగత్తెల కోసం ఓడల మరిని పునరుజ్జీవనం చేశారు అధికారులు. చుట్టూ పచ్చదనం బుట్టిపడేలా వీక్షించేందుకు అరుపుగా ఫుటోవర్ ఏర్పాటు చేశారు. సుమారు 700 ఏళ్ల చరిత్ర కలిగిన మహావృక్ష చరిత్రను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయనున్నారు. ప్రత్యేక బస్సులో పాలమూరుకు చేరుకోనున్నారు అందగత్తెలు. పిల్లల బరి వద్ద తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ, బోనాలు సాంప్రదాయాలతో స్వాగతం పలకనున్నారు. రాజరాజేశ్వర ఆలయాన్ని దర్శనం చేసుకోనున్నారు. తర్వాత పురావస్తు శాఖ మ్యూజియంను సందర్శించనున్నారు. మ్యూజియం విశేషాలు వారికి అర్థమయ్యే రీతిలో వివరించేందుకు ప్రత్యేక గైడ్లను సైతం నియమించారు. అందాల భామల కోసం చేనేత నేతల కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేలా స్టాల్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక స్టాల్లో ప్రఖ్యాతిగాంచిన గద్వాల, నారాయణపేట చేనేత చీరలను ప్రదర్శించనున్నారు. మగ్గాలతో సహజ సిద్ధంగా నేసే చీరలు, హస్తకళా నైపుణ్యాలు ప్రదర్శించనున్నారు. అనంతరం అందగత్తెలు మొక్కలు నాటి గురుకుల విద్యార్థులతో ముచ్చటించనున్నారు. ప్రపంచ సుందరి మరిలో పర్యటనకు పాలమూరు జిల్లా ఐకానిక్ పిల్లల మరి ముస్తాబవుతోంది. సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక బస్సులో పిల్లల మరి చేరుకోనున్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. పిల్లల మరి దగ్గర వారికి ఘన స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం చేశారు. పురావస్తు శాఖ, ఫారెస్ట్ ఆధ్వర్యంలో పిల్లల మరి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. అక్కడికి వచ్చిన సుందరి మరులకు పవర్ ప్రజెంటేషన్ ద్వారా పిల్లల మరి చరిత్ర తెలియజేస్తారు. పర్యటన విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. పిల్లల మరి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ప్రపంచ సుందరీమణుల పర్యటనకు పాలమూరు ముస్తాబవుతుంది. మరికొద్ది గంటల్లో పాలమూరుకు ప్రపంచ సుందరీమణులు రానున్నారు. ఈ నేపథ్యంలో పాలమూరు ఐకానిక్గా ఉన్నటువంటి పిల్లల మర్రి మరింత ప్రాధాన్యతను సంతరించుకోనుంది. ఈ నేపథ్యంలో ప్రజెంట్ పిల్లల మర్రి దగ్గర ఉన్నాము. పిల్లల మర్రి దగ్గర విజువల్స్ను కూడా చూడొచ్చు. వారి రాక సందర్భంగా పిల్లల మర్రిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా ప్రపంచ దేశాలకు చెందినటువంటి సుందరీమణులు ఇప్పటికే హైదరాబాద్లో హడావుడి చేశారు. మొత్తంగా ప్రముఖ ప్రాంతాల్లో కూడా వారు తిరుగుతూ మొత్తంగా ఒక్కసారిగా కూడా ఈ యొక్క పర్యటన అనేది కూడా సర్వత్రా ఆసక్తిని కనబరిచినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మనం ఎగ్జాక్ట్ లొకేషన్లో ఏదైతే రేపు సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక బస్సుల్లో ఇక్కడికి ప్రపంచ దేశాలకు చెందినటువంటి సుందరీమణులు రానున్నారు. ఈ నేపథ్యంలో పాలమూరు ఐకానిక్గా ఉన్నటువంటి పిల్లల మర్రిని వారు సందర్శించనున్నారు. దీంతో పిల్లల మర్రి దగ్గర ఏర్పాట్లను పూర్తి స్థాయిలో దగ్గరుండి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ అంతా కూడా సందడి వాతావరణం నెలకొంది. రేపు సాయంత్రం 5 గంటలకు ఇక్కడికి వచ్చే క్రమంలో కూడా వారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతాలతో సహా సంస్కృతి సాంప్రదాయాలతో కూడినటువంటి ఆహ్వానం కూడా వారికి అందే విధంగా కూడా పూర్తిగా ఇక్కడ రూపొందించినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. అయితే ప్రపంచ సుందరీమణులు పాలమూరు పర్యటన అనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. దీన్ని బేస్గా చేసుకొని ప్రపంచ దేశాలకు పాలమూరు పర్యాటకాన్ని పరిచయం చేసేందుకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ సర్కారు ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఏర్పాట్లంతా కూడా హడావుడిగా చేస్తున్నారు. మొత్తంగా ఒకవైపు ఫారెస్టు, మరోవైపు పురావస్తు శాఖ, మిగతా 4 శాఖలు అంటే ఓవరాల్గా ఒక 5 శాఖలు కలిపి ఇదంతా కూడా దగ్గరుండి చూస్తున్నారు. లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి పాలమూరు పిల్లల మరికి సంబంధించినటువంటి చరిత్రను పవర్ ప్రజెంటేషన్ ద్వారా కూడా వారికి వివరించనున్నారు. అదేవిధంగా దానికి దగ్గరలో ఉన్నటువంటి పురావస్తు శాఖకు సంబంధించినటువంటి చిహ్నాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పురావస్తుకు సంబంధించినటువంటి కళాఖండాలను కూడా వారికి చూపిస్తారు. వారికి వివరించేందుకు ప్రత్యేకంగా ఇక్కడ గైడ్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇక వారం ముందు నుంచి కూడా
జిల్లాకు సంబంధించినటువంటి అన్ని యంత్రాంగాలు దగ్గరుండి చూస్తున్నాయి. మేజర్గా జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి విజేంద్ర బోయి, మరి అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక్కడికి సుందరీమణుల పర్యటనను విజయవంతం చేసి సక్సెస్ చేసేందుకైతే ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఓవరాల్గా ఇక్కడ కనిపిస్తుంది. ఇక సుందరీమణుల రాకతో ఇప్పటికే పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి రోడ్లను ఒకవైపు నుంచి మరల్చి పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో 1000 మంది పోలీసులను బందోబస్తుగా ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ పాలమూరు ఐకానిక్గా ఉన్నటువంటి పిల్లల మర్రికి ప్రపంచ సుందరీమణులు వస్తుండడంతో ఇది మరింత ఆసక్తిని సందడిని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా ఈ పర్యటన పాలమూరు కీర్తిని మరింత పెంచేందుకు దోహదపడుతుందని చెప్పి పూర్తిగా అందరూ ఆశిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికే పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు సైతం కూడా ఈ పర్యటనను మరింత విజయవంతం చేసి పాలమూరు జిల్లా పేరును నలుమూలలకు వ్యాప్తి చెందేలా కూడా చేయాలని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వారు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక మేజర్గా వాళ్ళు పిల్లల మరికి వచ్చిన క్రమంలో ఇక్కడికి మిగతా వారిని అనుమతించకుండా ప్రత్యేక పాసుల ద్వారా మాత్రమే ఇతరులను అనుమతించి ఇతరులను లోపలికి అనుమతించే పరిస్థితి రాకుండా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక రేపు ఇక్కడ ఇంకా మరింత సందడి వాతావరణంలోకి ఉంది. రేపు వాళ్ళు వచ్చి వెళ్ళే వరకు కూడా పూర్తిగా పోలీసులంతా కూడా ఈ ప్రదేశాన్ని పూర్తిగా డేగ కన్నులా కాపలా కాస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా పిల్లల మరి పర్యటనకు వస్తున్నటువంటి పిల్లల మరి పర్యటనలో సుందరీమణుల పర్యటనకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, పిల్లల మరి నుండి.